ఇంగ్లీష్ వస్తేనే జాబ్ చేయాలా? వర్క్ వస్తే సరిపోదా? చూస్తుండు, ఏదో ఒక రోజు నీ అంత పెద్ద కంపెనీ కడతా. బాబయ్య ఓ 10 రూపాయలు దానం చేయి బాబయ్య. ఈ డ్రెస్ ఇన్షర్ట్ చూసి మోసపోయావు అనుకుంటా. ఆల్మోస్ట్ నీది నాది సేమ్ పొజిషన్. ఇన్ఫ్యాక్ట్ నువ్వే బెటర్. చిచ్చి నీతో నన్ను పోల్చక బ్రో. సరే నేను చూస్తుంటే జాలేస్తుంది. ఇందా బెగ్గేషా? మీ పేరెంట్స్ నువ్వు పుట్టినప్పుడే నీ ఫ్యూచర్ డిసైడ్ చేసి. చూడు బ్రో, నీ మొహంలో అడక్క తినేవాడి లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నువ్వు ఓకే అంటే చెప్పు, మా సంఘం వాళ్ళతో మాట్లాడి నీకు ఏది ఇప్పించేస్తా. నాకున్న దరిద్రాల్లో ఇదో బంపర్ ఆఫరే. బెగ్గేష్, ఆ రోజు కనుక వస్తే తప్పకుండా నీకు కాల్ చేస్తాను. ఓకే పార్ట్నర్. ఏరా జాబ్ వచ్చిందా? ఈసారి కూడా పోయిందా? రా 4 ఏళ్ళుగా పోరాడుతున్నావు, ఇంకెప్పుడు వస్తుందిరా జాబ్ నీకా? ఈయనొకరు జాబ్ జాబ్ అనే సతాయిస్తూ ఉంటాడు. రే శంకర్, నాన్న, ఇవి నీ చదువు కోసం అప్పు చేసిన 5 లక్షల రూపాయల తాలూకు పేపర్లు ఇవి. 5 లక్షల? ఇవిగో ఇవి ఈ 4 ఏళ్ళు నువ్వు ఖాళీగా ఉండి అక్కడెక్కడ అప్లికేషన్స్ కానీ నీ సొంత ఖర్చులు కానీ ఇంకో 5 లక్షలు అప్పు చేసిన ఆ పేపర్లు తాలూకా ఇవి. హాయ్ అముదా. హాయ్ ముకుందన్, వాట్సాప్? ద వెయిట్ ఈజ్ ఓవర్. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హైదరాబాద్ జాబ్ సెట్ అయింది. ఓ మై గాడ్, దట్స్ ఎ గ్రేట్ న్యూస్ ముకుందన్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. అంతేకాదు నీకు మేనేజర్గా పోస్టింగ్ కూడా వచ్చింది. యూ మేడ్ మై డే ముకుందన్. థ్యాంక్ యూ సో మచ్. చిల్ అముదా, యూ డిజర్వ్ ఇట్. ఇంకో 2 weeks లో యూ ఆర్ ఫ్లైయింగ్ టు హైదరాబాద్. వావ్, దట్స్ ఎ గ్రేట్ న్యూస్. చియర్స్. రే, ఇంకో 2 daysలో నాకు ఇంటర్వ్యూ ఉంది. 4 ఏళ్ళు ఫేక్ సర్టిఫికేట్ పెట్టా. ఈసారి జాబ్ వచ్చిందా సరే సరే, లేదంటే మా నాన్న చెప్పినట్టు ఆటో తోలుకుంటారా. ఇది ఫిక్స్. శంకర్, డూ యు నో కోడింగ్? ఎస్ సార్. Can you solve this? సార్. Done? ఓకే, అయిపోయిందా? గుడ్, వెరీ ఇంప్రెసివ్, నైస్. బట్ 4 years ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎందుకు పెట్టావు? సార్, ఐ డిడింట్. ఇంగ్లీష్ రాదు. ఫ్రెషర్గా ట్రై చేసి ఇంక కుదరదని అమీర్పేటలో ఎంత ముందులా అల్లరి చిల్లరగా కాకుండా జాగ్రత్తగా కూర్చొని కోర్సులు కంప్లీట్ చేసి కోడింగ్ నేర్చుకున్నావు, అంతేనా? చూడు శంకర్, యు ఆర్ టాలెంటెడ్, బట్ నీది ఫేక్ ఎక్స్పీరియన్స్ అని తెలిసిపోతుంది. నేను ఇంకో 2 weeksలో వేరే కంపెనీకి వెళ్ళిపోతున్నాను. తర్వాత వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ ఈరోజు వచ్చిన అందరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కన్నా యు ఆర్ ద బెస్ట్.
సో అందుకే నీకు జాబ్ ఇస్తున్నా. శంకర్ బట్ ఎంక్వైరీ చేస్తే మాత్రం నీది ఫేక్ ఎక్స్పీరియన్స్ అని తెలిసిపోతుంది. సో ఈ జాబ్ కాపాడుకునే బాధ్యత నీదే, సరేనా? రేయ్, జాబ్ వచ్చిందా నీకు? లే, జాబ్ వచ్చింది కదా, కుమ్మేరా శంకర్. ఎస్. మొన్న ఎప్పుడో చెప్పాను కరెంటు బిల్ కట్టమని. కట్టారా? లేకపోతే వాడు వచ్చి కట్ చేసి వెళ్ళిపోతాడు. అబ్బా కడదాంలే, ముందు ఆ క్లాస్ టిఫిన్ పెట్టి. ఈడేంటి పొద్దున్నే రెడీ అయిపోయినాడు? ఏమోనండి, నాకు తెలీదు. టిఫిన్ తిన్నాడు ఎంతగానే? లేదండి. హాయ్ టీమ్, హాయ్. హాయ్. దిస్ ఈజ్ శంకర్, న్యూ జాయినింగ్. హాయ్. తనకు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి కేటీ ఇవ్వండి. ఓకే శంకర్, దిస్ ఈజ్ జాన్, వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ అవర్ టీమ్. నీకు ఎప్పుడైనా ఏ చిన్న డౌట్ వచ్చినా యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ హిమ్. థ్యాంక్ యూ సార్. సార్ అవసరం లేదు, కాల్ మీ జోసెఫ్. ఓకే జోసెఫ్. జాన్, టేక్ కేర్ ఆఫ్. ఓకే జోసెఫ్. వెళ్ళి పరిచయం చేసుకో. ఓకే జోసెఫ్. ఓకే గైస్, క్యారీ ఆన్. హాయ్, హాయ్. దిస్ ఈస్ గణేష్, ఈజ్ జాన్. నీకు ప్రాజెక్ట్లో ఏ డౌట్స్ ఉన్నా జాన్ అడుగు. ఓకే. షీ సునీత. లిప్స్టిక్లు మేకప్లు ఏమన్నా కావాలంటే సునీతని అడుగు, నీ గర్ల్ ఫ్రెండ్కి ఉపయోగపడుతుంది. ఇంకా వీళ్ళ గురించి వెళ్తాం, మనకి పని లేదులే, పని లేదు. ఇంకా క్యాంటీన్లో ఫుడ్, ఆఫీస్లో గర్ల్స్, పార్టీలు, పబ్బులు ఇలాంటివైనా కావాలంటే నన్ను అడుగు. ఓకే. అన్నట్టు ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నారు? 4 years. ఓ తోపు అయితే మీరు. కొంచెం కోడింగ్లో నాకు కూడా మీరే హెల్ప్ చేయాలి. ఏంటి బాస్, ఫ్రెషర్లో అన్నిటికీ తలొప్పేస్తున్నారు? కాంపిటీస్ మీరు ఫేకా? సరదాగానే, సారీ బాస్, సరదాగానే. అరే నువ్వు ఊరుకో. శంకర్, కమ్ విత్ మీ, కేటీ తీసుకోవాలి. వెళ్ళండి. ఆ దాకిని ఫస్ట్ నోరు తెరిచి చెప్పిన మాట, యు ఆర్ ఫైర్. ఎంత అందమైన లిప్స్, ఏ మాట అంటే ఏముంది? నన్ను చంపేస్తుందిరా మావ, నన్ను చంపేస్తుందిరా. అందుకే నేను వెళ్ళి చదువుకుంటా. నేను నిన్ను చూస్తూనే ఉంటా. హలో మిస్టర్, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి నీళ్ళెవరు అనుకుంటున్నావు, అలా చూస్తున్నావు? నిన్నే పిలుస్తుంది, లే తొందరగా లేగు. రే శంకర్, ఇలా దొరికిపోయావేంట్రా? నీ దరిద్రానికి లవ్ అవసరమా? వాట్ టాస్క్ ఎంత ఇచ్చి? Did you finish the task? ఆల్మోస్ట్ ఫినిష్డ్. What almost? You should finish it by tomorrow. Come to my cabin. ఇంత భయంలో కూడా ఎక్కడో ఆనందంగా ఉందేంటి? దేవుడా, ఏంటో ఫీలింగ్, నువ్వే కాపాడాలి. మ్యామ్, మే ఐ? Yeah. Your name? శంకర్ మ్యామ్. Don't call me ma'am. Call me Amuda. ఓకే అమ్ము. ఓకే, సారీ అమ్ముతా. So Shankar, can you explain me about our project? నా నుండే స్టార్ట్ చేసిందా చెక్కింగ్? రే శంకర్, భయపడకు. Hello Shankar. కెన్ ఐ యూజ్ దిస్? Okay, cool. So you can go now. ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను, కనీసం గుడ్ బ్యాడ్ ఏదో ఒకటి చెప్పొచ్చుగా. Shankar, can you call him that chubby guy? గణేష్? Yeah. యా, ఓకే. నిన్నే పిలుస్తుంది, వెళ్ళు. నన్నా? నిన్నే.
నేనేం చేశాను మామ? ఇంతకీ ఏమడుగుతుంది? ఏం లేదు, ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది. బాస్ అంతేనా? ప్రాజెక్టా? నాకేమొచ్చు మామ, నేనేం చెప్తా? అదేదో తర్వాత డిసైడ్ అవ్వు, ముందైతే లోపలికి వెళ్ళు. మామ నాకేమొచ్చురా, దీనమ్మ జీవితం ఇవాళ నాకు మూడిందే. రేయ్, మాకేమో పిర్రలో పుర్రలో, నీకేమో ఏకేకలో పక్కపక్కల. అసలేం జరుగుతుంది ఇక్కడ? మా అమ్మ గణేష్, లే, 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 లే. గణేష్ అంటూ గణేష్. జాను, అసలు ఏం జరిగింది నాంచకుండా చెప్పు. మన ఫ్యూచర్ ఏమో అర్థం కావట్లేదురా. ఏయ్, అసలేం జరిగిందో చెప్పరా. మనలో చాలా మంది చాలా మంది ఫేక్ సర్టిఫికేట్ పెట్టి జాబ్ చేస్తున్నారంట. అదెవరో కనుక్కోవడానికి నన్ను హెల్ప్ అడిగింది. అనుకుంటే ఏమవుతుంది? అయినా క్యాంపస్లో కొట్టిన జాబ్ రానది ఫుల్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్. మామా, నువ్వు క్యాంపస్లో జాబ్ కొట్టావా? అవునరా, గణేష్ అంటే ఏమనుకున్నా? నీకు జాబ్ ఇచ్చినోడు ఎవడరా? నరికేయాలండి. హే జాన్, ఏమైంది? వై ఆర్ యు క్రైయింగ్ మ్యాన్? వాట్ హ్యాపెండ్? అయిపోయిందిరా, మొత్తం అయిపోయింది. 40K హౌస్ ఈఎంఐ, 25K కార్ ఈఎంఐ, 10K ఫోన్ ఈఎంఐ, 40K ఖర్చులు. ఇంక నేను చచ్చిపోతా. ఏమైంది జాన్, ఎందుకలా ఫీల్ అవుతున్నావు? ఫేక్ ఎక్స్పీరియన్స్ దొరికిపోయిన తర్వాత నాకు చావు తప్ప వేరే మార్గం లేదురా. జాన్, నువ్వు ఫేకా? నువ్వు ఫేకా? నువ్వు ఫేకా? Let's start our operation. And our mission will start from tomorrow. ఇటు మిషన్, ఇటు ఆపరేషన్, ఈ రెండిటి మధ్యలో నేను ఏమైపోతానో. గోవిందా గోవిందా. ఒరేయ్, నీ జాబ్కే దిక్కులేదు, నువ్వు ఆపరేషన్ చేసి వేరే వాళ్ళ జాబులు కాపాడుతావు. కొంపతి జాబ్ రాలేదని వీడికి పిచ్చిగా నెక్కిందే ఏంటి? ఆడి మాట్లాడుకుంటున్నాడు ఏంటో. ఇటేమో అముత, ఇటేమో ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా తేడా కొడితే నన్ను ఫుట్బాల్ ఆడేసుకుంటారు. కన్ఫర్మ్ వీడికి పిచ్చెక్కిపోయింది. ఒరే శంకరా, ఒరే శంకర్, నానా, సాంబార్ ఎలా ఉందిరా? సూపర్ నానా. ఇదొకసారి సాంబార్ వంగ చూడు. నోరు మూసుకుని జరిగింది ఏంటో చెప్పరా. ఏం జరిగిందేంటి? ఏం జరిగింది? అయినా ఏం చెప్పాలి? పొద్దున 11 అదని కానీ లేవనోడివి 7 గంటలకు లేచిపోతున్నావు. 3 రోజులైనా సరే స్నానం చేయనోడివి రోజు చేసేస్తున్నావు. కొంచెం ఉప్పు తక్కువైనా సరే పెద్ద రాద్ధాంతం చేసేవాడివి. ఏం తింటున్నావో, ఎంత తింటున్నావో, ఎలా తింటున్నావో తెలియకుండా తినేస్తున్నావు. ఇప్పుడు చెప్పరా, ఇంతకీ ఏం జరిగింది? అమ్మో, దొరికిపోయేలా ఉన్నా. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. కష్టపడుతున్నా నాన్న, కష్టపడుతున్నా. మా కోసం నువ్వు ఇంకెన్నాళ్ళని కష్టపడతావు? అందుకే నేనే కష్టపడుతున్నా నాన్న. పొద్దున్నే లేచి ఆ రమేష్ సురేష్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నా నాన్న. ఎలాగైనా జాబ్ కొట్టాలని ఫిక్స్ అయినా నాన్న. అందుకే. అవునారా? అవును నాన్న. మా కోసం ఇంత కష్టపడుతున్నావు నువ్వు? అవును నాన్న. అయినా నాకేదో తేడా కొడుతుందిరా. జాబ్ కొట్టాక అప్పుడు మాట్లాడుకుందాం నాన్న. నేను వస్తా, బాయ్. రే, చెయ్యి కొడుకునేలరా. యా శంకర్, ప్లీజ్ సిట్. நாங்கள் பார்க்கோல் செய்யும் பட்டியல் ஆரம்பிக்கலாம். அவை போய் என்று நாங்கள் நினைக்கிங்கிறோம். ఓ సారీ శంకర్, నీకు తమిళ్ రాదు కదా. మనం ఒక లిస్ట్ తయారు చేద్దాం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళ గురించి, ఓకేనా? శంకర్, 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 వాట్ హ్యాపెన్? నువ్వు ఇందాకేమైనా తెలుగులో మాట్లాడావా? అవును. నీకు తెలుగు వచ్చా? వచ్చు. మరి ఇన్నాళ్ళు మాట్లాడలేదు?
హో అదా, తమిళ్ సొంతూరు కాబట్టి అలా వచ్చేస్తుంది. ఇంత బాగా మాట్లాడుతున్నావు. అమ్మది తమిళ్, నాన్నది తెలుగు, సో 2 లాంగ్వేజెస్ బాగా వచ్చు. ఓ వామ్మో, కేర్ఫుల్గా ఉండాలి. ఎలాగో తెలుగు రాదని నోటుకొచ్చినట్టు వాగలేదు. సో శంకర్, నీకెవరు ఫేక్ అనిపిస్తున్నారో చెప్పు. నాకెవరు ఫేక్ అనిపించట్లేదు. అందరూ వెల్ ఎక్స్పీరియన్స్ లానే ఉన్నారు. చూడు శంకర్, నాకు ఫేక్ అంటే అస్సలు నచ్చదు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేవాళ్ళంటే పీకల దాకా కోపం. అండ్ ఐ డోంట్ టాలరేట్ దిస్. సో నీకెవరి మీద డౌట్ ఉంటే నాకు చెప్పు. వామ్మో, నేనే ఫేక్ అని తెలిస్తే ఏమైపోద్దో. శంకర్, ఇక్కడ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ గణేష్ గారికి ఒక్కరికి ఉంది. వాడి పేరు చెప్పేద్దాం. నాకెవరు ఫేక్ అనిపించట్లేదు. అందరూ బాగానే వర్క్ చేస్తున్నారు. కానీ గణేష్ ఒక్కడే ఏ వర్క్ చేయడు. నాకెందుకో వాడు ఫేక్ అనిపిస్తుంది. కదా, ఇంకెవరు అనుకుంటున్నావు? అమ్మో, ఇంకెవరి పేరు చెప్పాలి? ముందు వీనికి అనుకుందాం. వీనికి అనుకొని ఫైర్ చేశాక అందరు భయపడిపోతారు. అప్పుడు వాళ్ళ ఫేసెస్ చూసి ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇరుక్కం సరి. ఓ, నాకు అర్థమైంది. ఇది కూడా కరెక్టే అన్నారు కదా. యా. మచ్చా, నువ్వు ఇంజనీరింగ్ చేసావా? దాని తర్వాత MBA కూడా చేశానులే, కానీ అది పక్కన పెట్టు. నువ్వు కూడా నీ జాబ్ వదిలేసి నాతో వచ్చే మచ్చా. ఫుల్ ఇన్కమ్. ఫుల్ ఇన్కమా? ఎంత ఉంటుంది ఏంటి? నీ అకౌంట్లో ఎంత ఉంటుంది? నా అకౌంట్లో ఏంటి ఆలోచించేంత ఉందా? 12 రూపాయలు. 12 రూపాయలా? 12 రూపాయలతో ఎలా బతుకుతున్నావురా? అది గుండెనా? ఆ గుండె బతకాలరా. అది మా మిడిల్ క్లాస్ వాడి స్టామినాలే బ్రో. కడుపు కాలుతున్నా, జేబులో చిల్లి గవ్వ లేకపోయినా ఫేస్ పైన కాన్ఫిడెన్స్ మాత్రం పోనివ్వ. నిన్ను చూస్తుంటే నాకు ధర్మం చేయాలనిపిస్తుంది ఏంట్రా. చేసే బ్రో, చేసాయి. ఓ 1,00,000 2 లక్షలు ఫోన్ పేనా గూగుల్ పేనా చేసాయి. రేయ్, నేను ధర్మం చేస్తా అన్నాను రా, నా ఆస్తి దానం చేస్తా అని చెప్పలేదు. ఓ, నా అకౌంట్లో ఎంత ఉన్నాయో తెలుసా? ఎంతున్నాయి? 1 సెకండ్. ఒకసారి ఇది పట్టుకో. ఐఫోనా? ఇది HDFC కార్డ్, ఇందులో 11 లక్షలు ఉన్నాయి. ఇది SBI కార్డ్, ఇందులో 7 లక్షలు ఉన్నాయి. ఇది క్రెడిట్ కార్డ్, ఇందులో 10 లక్షల లిమిట్ ఉంది. ఇందులో 4 లక్షల లిమిట్ ఉంది. ఇది నా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్, 50 లక్షలు ఉంది. యువర్ రిచ్ మచ్చా. అందుకే మచ్చా, నువ్వు కూడా నాతో పాటు వచ్చాయి. నీకోసం నా పక్కన ప్లేస్ ఉంచుతా. ఆఫర్ టెంప్టింగ్ గానే ఉంది బ్రో. నా బిడ్డనే ఇంజనీరింగ్ చేస్తానే. ఒట్టి ఇంజనీర్ కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వు తినరా నాన్న. ఈ జన్మలో కష్టం లేవయ్యా. ఆల్రెడీ ఒకటి అనుకున్నా, అమ్మా నాన్న చూసిన జాబే చేయాలి. నెక్స్ట్ జన్మలో చూద్దాం. చూడ్డానికి ఎదవలా కనపడతావు, కానీ సెంటిమెంట్లు ఎక్కువే బ్రో నీకు. సరే, నాకు బెడ్ టైం అయింది, నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. ఎప్పుడైనా 1000-500 కావాలంటే కాల్ చేయి, ధర్మం చేసేస్తాను. ఐ లవ్ యూ మచ్చా. ఓకే ఓకే, వస్తా మచ్చా. బాయ్. ఈ లవ్ యూ ఏదో వెళ్ళి అమ్ముదాకు చెప్పి ఫేక్ సర్టిఫికేట్స్ నుంచి డైవర్ట్ చేయి. నువ్వు తన లవర్ అయితే ఆటోమేటిక్గా నిన్ను జాబ్లో నుంచి పీకేయదు. థ్యాంక్ యూ సో మచ్ మచ్చా. లవ్ యూ. బాయ్.